హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూశారు కదా న్యూస్. ఇది నిన్న శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల తొక్కిసలాట్లో జరిగిన సంఘటన. ఏకంగా 9 మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఇది కొత్త కాదు. మరి గోదావరి పుష్కరాలప్పుడు మన ఈ మధ్య వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతిలో జరిగింది. ఇలాంటి ఒకసారి భక్తులకి నేను ఏమని చెబుతున్నానంటే, దేవుడు లేడు. ఇది మాత్రం నేను ఫస్ట్ కానీ చెప్తానే ఉంటాను. దేవుడు గినక ఉంటే మరి ఇప్పుడు 9 మంది ప్రాణాలు చనిపోవు కదా. కాబట్టి భక్తి అనేది ఉండాలి, మూఢభక్తి అనేది ఉండకూడదు. దేవుణ్ణి మనం సృష్టించుకున్నది. మనం గినక సమాజంలో పోలీసు వ్యవస్థని ఎలా మనం ఏర్పాటు చేసుకున్నాము ఒక భయం కోసం, అలాగే దేవుణ్ణి కూడా మనం సృష్టించుకున్నాము. ఆయన ఏమి చేసేవాడు కాదు. కాబట్టి భక్తులు కానీ ప్రజలు కానీ కొంచెం ఆలోచించండి. మరి ఇలాంటి మూఢత్వాలని మీరు వదిలేస్తే చాలా మంచిది. మరి డబ్బులు ప్రభుత్వాలు ఇవ్వచ్చు, కానీ పోయిన ప్రాణాలు తిరిగి ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడా? కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా మీరు ఇంట్లో మరి భక్తి మరి పూజ చేసుకున్నా కానీ దేవుడు కనుక ఉంటే మీకు వరమిస్తాడు, యోగక్షేమాలు చూస్తాడు. కాబట్టి ఇలాంటివి మరి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించి వెళ్ళండి అని నా యొక్క విజ్ఞప్తి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జరగకుండా మన చేతిలోనే ఉన్నది. బాయ్.